నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. నేను లక్ష్మీ పాకనాటి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీల జ్యోతిష్యుడిగా పేరున్న వేణుస్వామి హాట్ టాపిక్గా మారారు. ఎందుకంటే నాగచైతన్య శోభితా ధూళిపాళ వివాహ బంధం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నాగచైతన్య శోభితా ధూళిపాళ 2027లో విడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారింది. దీనిపై దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు. వేణుస్వామి ఒకరి పర్సనల్ విషయాల్లోకి వాళ్ళు అడగకుండానే రావడమేంటని, వారి జ్యోతిష్యం గురించి చెప్పడమేంటని నిలదీస్తున్నారు. అయితే గత వారం రోజుల క్రితమే నాగచైతన్య శోభితా ధూళిపాళ ఎంగేజ్మెంట్ నాగార్జున నివాసంలో కొద్దిమంది కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ నేపథ్యంలోనే శోభితా ధూళిపాళను తమ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని, ఈ కొత్త జంట కలకాలం జీవితాంతం ఎంతో ప్రేమతో ఉండాలని అలాగే జీవితాంతం కలిసి ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు నాగార్జున వారి ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలు వీడియోలు రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య తీవ్రంగా డిప్రెషన్లోకి వెళ్లిపోయారని, ఇప్పుడిప్పుడే మళ్ళీ శోభితా ధూళిపాళ రాకతో నాగచైతన్య కాస్త హ్యాపీగా ఉన్నాడని, కానీ ఇంతలోనే నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది గంటలకే ఈ జంట విడిపోతారంటూ ప్రకటన చేయడమేంటని మండిపడుతున్నారు. ఎందుకంటే ఇటు నాగచైతన్య శోభితా ధూళిపాళ జాతకాలు కలవలేదని అలాగే ఎంగేజ్మెంట్ జరిగిన ముహూర్తం కూడా బాలేదని, అందుకే ఈ జంట 2027లో విడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. అలాగే ఓ అమ్మాయి కారణంగా 2027లో ఈ కొత్త జంట విడిపోతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. మరోవైపు గతంలోనూ నాగచైతన్య సమంత వివాహ బంధం గురించి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు వేణుస్వామి. ఈ నేపథ్యంలోనే నాగచైతన్య సమంత జాతకాలను విశ్లేషిస్తున్న సందర్భంగానే ఇటు నాగచైతన్య శోభితా ధూళిపాళ వివాహ బంధాన్ని కూడా విశ్లేషించానని, వారి జాతకాలను కూడా విశ్లేషించి 2027లో వాళ్ళు విడిపోతారని చెప్పాను, కానీ ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు వేణుస్వామి. కానీ ఎవరు అడగకుండానే సెలబ్రిటీల పర్సనల్ లైఫ్లోకి రావడం ఏంటని, అలాగే వీరి ఎంగేజ్మెంట్ తర్వాత ఇటు రెండు కుటుంబాలతో పాటు ఇటు వారి ఫ్యాన్స్ కూడా ఎంతో హ్యాపీగా ఉన్న సమయంలో అవి విడిపోతారంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు, అలాగే ఆయన ఫ్యాన్స్తో పాటు ఇటు అక్కినేని శోభితా ధూళిపాళ కుటుంబ సభ్యులు. మరోవైపు గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి భారీగా ట్రోల్స్కు గురయ్యారు వేణుస్వామి. ఒక సినిమాల విడుదల విషయంలో కానీ అలాగే రాజకీయాల విషయంలో కానీ ఆయన చెప్పిన జాతకాలేవి కరెక్ట్ కాలేదు. అందుకే అటు ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వేణుస్వామిపై దుమ్మెత్తి పోస్తున్నారు. మరోవైపు అటు ఏపీలో వైసీపీ ప్రభుత్వం మళ్లీ విజయం సాధిస్తుందని అలాగే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ హ్యాట్రిక్ కొడుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ అవేవీ జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనపై భారీగా ట్రోల్స్ వచ్చాయి. అయితే గతంలో ఇలా భారీగా ట్రోల్స్ వచ్చిన సమయంలోనే ఇక నుంచి రాజకీయాల విషయంలో కానీ అలాగే సినిమాల విడుదల విషయంలో కానీ అలాగే సినిమాల హిట్టు ఫట్ల గురించి కానీ మరోవైపు ఇటు సెలబ్రిటీల జాతకాల విషయంలో కానీ తాను జోక్యం చేసుకోనని, మళ్ళీ ఇలాంటి జాతకాలు ఇక చెప్పబోనంటూ ప్రకటించారు. కానీ వాటన్నింటినీ తొంగలో తొక్కేసి ఇప్పుడు నాగచైతన్య శోభితా ధూళిపాళ వివాహ బంధం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఇటు తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అలాగే తెలుగు ఫిల్మ్ డిజిటల్ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశాయి. సెలబ్రిటీల పర్సనల్ విషయాల గురించి బహిరంగంగా మాట్లాడడం ఏంటని, అలాగే ఆయన వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకొచ్చి వాళ్ళ జాతకాలను కూడా విశ్లేషించటం ఏంటని అటు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న తమ ఎదుట హాజరవ్వాలని, నాగచైతన్య శోభితా ధూళిపాళ వివాహ బంధం గురించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ వేణుస్వామికి నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే వేణుస్వామి వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందనేది తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ టోటల్ ఎపిసోడ్పై ఇటు వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి స్పందించారు. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్లోకి తొంగి చూసే మీడియాను వదిలేసి జాతకాలు చెప్పుకునే తన భర్తపై కేసులు పెట్టడమేంటంటూ వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి ఓ వీడియోను విడుదల చేశారు. అలాగే సినిమా విడుదలకు ముందే మరోవైపు సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే రివ్యూలు రాసేసి మూవీ ఫ్లాప్ అవడానికి కారణమవుతున్న వారిపై ముందు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వందలాది మంది జీవితాలను రోడ్డున పడేస్తున్న వారిపై కేసులు పెట్టాలని కోరారు.
మరోవైపు ఇటు నాగచైతన్య శోభితా ధూళిపాళ్లకు శుభాకాంక్షలు చెబుతూనే తనకు ఒక గిఫ్ట్ కావాలని ఆ జంటను కోరారు. అయితే అదొక పెద్ద గిఫ్ట్ కానవసరం లేదని చిన్న గిఫ్ట్ అయినా చాలని నాగచైతన్య శోభితా ధూళిపాళ్లను కోరారు. ఇప్పుడు ఇదే ఇటు వేణుస్వామి వ్యవహారంతో పాటు ఆయన భార్య వీణా శ్రీవాణి వ్యవహారంపై కూడా తీవ్రంగా మండిపడుతున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలోనే నాగచైతన్య శోభితా ధూళిపాల 2027లో విడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న వేణుస్వామితో పాటు ఆయన భార్య వీణా శ్రీవాణి పైన దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఒకరి పర్సనల్ విషయాల్లోకి ఎందుకు వెళతారని, వారి జాతకాలను విశ్లేషించాల్సిన అవసరం ఏముందని భర్తకు నచ్చజెప్పాల్సింది పోయి ఆయనకు మద్దతు పలకడం పైన తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.